పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్లో తెలంగాణ వాసి మృతి చెందాడు. ఇరు దేశాల మధ్య భీకర దాడులు జరుగుతుండగా బాంబుల శబ్దం వల్ల రవీందర్ గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియటంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య దాడులు ప్రతి దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్కడ జరుగుతున్న భీకర బాంబు దాడుల శబ్దాలకు జగిత్యాలకు చెందిన రవీందర్ తీవ్ర ఆందోళనకు గురై అతడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఇక ఈ వార్త విన్నప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవటానికి వెళ్లిన వ్యక్తి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం వారిని తీవ్రంగా కలిచివేసింది. రవీందర్ మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో విమాన రాకపోకల మీద ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రవీందర్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని అతడి కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇక మరోవైపు రవీందర్ భార్య ఆర్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. యుద్ధం ప్రారంభమైనప్పుడు తన భర్త ఒక రోజు ఫోన్ చేసి నిరంతర బాంబు దాడులకు భయపడుతున్నానని చెప్పాడని తెలిపారు. తన భర్త మృతదేహాన్ని తిరిగి తీసుకురావటానికి సహాయం చేయాలని విజయలక్ష్మి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తన భర్త మృతదేహాన్ని తిరిగి తీసుకురావాలని తన పిల్లలకు ఉద్యోగంలో సహాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నా పేరు రేవెల్ల విజయలక్ష్మి, నా భర్త పేరు రవీందరు. మా అవసర నిమిత్తము పనిచేయడానికి నా భర్త విజిట్ మీద ఇజ్రాయెల్ వేయండు. అక్కడ పార్ట్ టైం పని చేసుకుంటూ ఉండేవాడు. పార్ట్ టైం పని చేస్తుంటే అక్కడ బాంబుల యుద్ధం జరుగుతుంది. ఎప్పుడు బాంబులు పడినా ఆయనకు భయంగానే ఉంటుండే. హాస్పిటల్ వెళ్తుండేవాడు. మొన్న ఆదివారం రోజు మాతో అందరితో మాట్లాడాడు, చేశాడు. తర్వాత బాంబులు పడుతున్నాయి, నాకు భయం అవుతుంది, నేను తిరిగి వస్తానో రానో, ఇక్కడ నా బాంబులతోటి నా ప్రాణం పోతుందో ఏమో అని చెప్పి చాలా ఏడ్చాడు. మేము కూడా చాలా బాధపడ్డాము. ఏం కాదని ధైర్యం చెప్పినా గానీ అతనికి ధైర్యం రాలేదు. ఆయన ఉన్న కాడ హాస్పిటల్ దగ్గర బాంబు పడిందట. ఆ సౌండ్కే ఆయన చనిపోయాడు అని తెల్లవారి హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు. మా బాబుకు మాటలు రావు, చెవులిన పడి నా భర్త బాడీ తొందరగా తెప్పించాలని నేను గవర్నమెంట్ను కోరుతున్నాను. నా భర్త తొందరగా తిరిగి రావాలని నేను అందరిని కోరుకుంటున్నాను. నా కొడుకు ఏదన్నా సాయం చేయాలనుకుంటే గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల కింద పోయిండు మీ భర్త? నా భర్త 2 సంవత్సరాలు అయితే. ఎప్పుడు ఆరోగ్యం సరిగా బాంబులు పడుడుకు ఎప్పుడు ఆరోగ్యం సరిగా ఉండక ఆయన హాస్పిటల్లో ఎక్కువ ఉంటుండే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.